ఏంటమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? పరిష్కారం కోసం అక్క. పరిష్కారం నీళ్ళల్లో చేపమ్మా, దొరకదు, మనమే వెతికి పట్టుకోవాలి. ఇంతకు సమస్య ఏంటమ్మా? మా అబ్బాయి ప్రవర్తన అక్క. ఏం చేశాడు? గంజాయి ఆ? గంజాయా? సిగరెట్టులో పెట్టుకొని తాగుతున్నాడట అక్క. అర్జెంటుగా స్కూల్కి రండి అని 10 రోజుల క్రితమే వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్ ఈయనకు ఫోన్ చేశారటక్క. ఈయనేమో నన్ను వెళ్ళి రమ్మన్నారు. ప్రిన్సిపాల్ గారు మా వాడి మీద చేసిన ఆరోపణలకు నా తల్లి మనసు అంగీకరించలేదక్క. ఖండించాను. నా పెంపకం అలాంటిది కాదని, మా వాడి బుద్ధిమంతుడని తిట్టుకొట్టే ప్రయత్నం కూడా చేశాను. ప్రిన్సిపాల్ గారు చూపించిన ఫోటోలకు వీడియోలకు నేను దోషిగా నిలబడాల్సి వచ్చిందక్క. సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిందక్క. నువ్వు వాణ్ణి ఏం అడగలేదా మరి? అది జరిగాక చాలాసార్లు కౌన్సిలింగ్ చేశాను, ప్రాధేయపడ్డానక్క. అలవాటు మానటం లేదక్క. ఎలాగూ అందరికీ తెలిసిపోయింది కదా అని వాడి ఇంట్లో కూడా తాగబోయాడక్క. మరి మీ వారు ఏమన్నారు? కోపంతో కొట్టబోయారు. వాడు ఎదురు తిరిగాడు. నువ్వు తాగట్లేదా సిగరెట్లు? నా చేతనే తెప్పించుకుంటావా? నువ్వు తాగితే తప్పులేదు కానీ నేను తాగితే తప్పొచ్చిందా అని ప్రశ్నిస్తున్నాడు ఎదురు. ఈయనకు మందలవాటు కూడా ఉందక్క. ఇంట్లో వాడి ముందే తాగుతుంటారు. అది తలుచుకుంటే మరింత భయం వేస్తుంది. తల్లిదండ్రులు పిల్లలకు మార్గదర్శనమ్మా. మనము ఏ బాటను నడుస్తే వాళ్ళు అదే బాటను అనుసరిస్తారు. ఈ సంగతి ప్రతి తల్లి తండ్రి గుర్తుంచుకోవాలి.